హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో టెక్ మహీంద్రా కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సీనియర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఈ నోటిఫికేషన్ మనకు రీసెంట్గానే 1 డే అవుతుందన్నమాట పోస్ట్ చేసి. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే విధంగా మనకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో 0 to 4 years అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళే. సో మ్యాక్సిమం 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో మనము ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో ఆఫీస్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో హైదరాబాదు బహదూర్పల్లిలో అయితే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ అడ్రస్కి వెళ్ళి ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 4.5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సీనియర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నామని చెప్పేసి. అండ్ అలాగే జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనము హైదరాబాద్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే సో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే గుడ్ అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మనం వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మల్టిపుల్ టాస్క్స్ని అయితే మనము హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సీనియర్ సపోర్ట్ అసోసియేట్ కాబట్టి మనము కస్టమర్ సర్వీసెస్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మనకు అదర్ టాస్క్స్ని కూడా వీళ్ళు అసైన్ చేస్తారనమాట. సో ఆ యొక్క టాస్క్స్ని కూడా మనమైతే సో హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. సో అండ్ అలాగే మెయిన్గా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు. సో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. డిగ్రీ క్యాండిడేట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే తక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనము వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days మనకు ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ నైట్ షిఫ్ట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీకు ఇంటర్వ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నైట్ షిఫ్ట్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ అని చెప్పేసి. సో 2-way క్యాబ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి సో మీకు ఈ యొక్క క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నేను మీకు ముందుగానే చెప్పాను కదా. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సో బీపీఓ కాల్ సెంటర్స్ విభాగంలో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో ఇక నోటిఫికేషన్కి మీకు ఇంట్రెస్ట్ కనుక అయినట్టయితే సో అప్లై చేసుకోవాలనుకుంటే సో మీరు డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబరు. సో వీళ్ళకైతే మీరు డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి మీ రెజ్యూమ్ అయినా సెండ్ చేయొచ్చు అనమాట. సో షేర్ చేశారంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో అంతవరకు ఎందుకు, సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేంత వరకు ఎందుకు, సో
మీరే వాళ్ళకి కాల్ చేసేసి సో మాట్లాడేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టు సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ వచ్చేసి సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే మనం కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇన్బౌండింగ్ కాల్స్, సేల్స్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్నేషనల్ బీబీఓ. సో ఇక స్కిల్స్ని అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసిన తర్వాతనే మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో హెచ్ఆర్ నెంబరు సో వాళ్ళకైతే మీరు షేర్ చేయండి, లేదంటే కాల్ అయినా చేసేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేశారంటే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మనకు రీసెంట్గా 1 డేనే అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేసి, త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు కూడా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో అప్లై బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు కూడా ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే ఫస్ట్ అయితే 100% ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కూడా అప్లై పైన క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ప్రొఫైల్ లేని వాళ్ళు ఫస్ట్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మనకు మీరు 100% ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే మీకు జెన్యూన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట కంపెనీస్ నుంచి, లేదంటే ఫేక్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకునేసి నౌకరీ ప్రొఫైల్ ఎప్పుడు 100% అయితే మీరు సో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు కూడా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు దిస్ జాబ్ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు రావడం జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. నౌకరీలో ఒకవేళ మీకు నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే రిజిస్టర్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసేసి ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.